Hello everyone, welcome to the video on MHSRB Pharmacist exam preparation. MHSRB ఎగ్జామ్కి ఒక 15 రోజులు టైం ఉంది. ఈ 15 డేస్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో అండర్స్టాండ్ దిస్. 15 డేస్ ఉన్నాయి, మీరు 10 డేస్ 5 డేస్గా స్ప్లిట్ చేసుకోండి. ఇప్పటి నుండి వచ్చే 10 డేస్లో మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కానీ ఆ ఎగ్జామ్స్లో వచ్చిన తప్పుల్ని నోట్ చేసుకోవడం ఇవన్నీ చేయండి. ఓన్లీ 10 డేసే. ఏ టెస్ట్ అయినా ఏ మోడల్ ఎగ్జామ్ అయినా మీరు అటెంప్ట్ చేస్తే ఈ 10 డేస్ చేయండి. లాస్ట్ 5 డేస్ మీరు చేయాల్సింది కేవలం మీరు రాసుకున్న నోట్స్, మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారో ఆ రాసుకున్న పాయింట్స్ని రివైజ్ చేయడం మాత్రమే. అండర్స్టాండ్ దిస్. ఆఖరి నిమిషం వరకు ఎగ్జామ్స్ చేస్తూ కొత్త ఏదో నేర్చుకుంటూ పోతే స్ట్రెస్ లెవెల్ పెరుగుద్ది. మీకు ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్ ఈజ్ హ్యాండ్లింగ్ స్ట్రెస్. సో నా సజెషన్ ఏమంటే ఈ 10 డేస్ టెస్టులు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ వస్తే కంగారు పడద్దు, ఆ మిస్టేక్స్ని రాసుకోండి ఒక దగ్గర. నెక్స్ట్ 5 డేస్ మీరు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయిన నోట్స్లు కానీ ఈ మిస్టేక్స్ టెస్ట్లో వచ్చిన మిస్టేక్స్ని కానీ రివైజ్ చేయండి. ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీగా 5 డేస్ ఉండాలి. ఆ 5 డేస్ మీరు ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే ఎగ్జామ్ రోజు అంత ఈజీగా ఎగ్జామ్ రాస్తారు. దీని వెనక్కి బయాలజికల్ రీజన్స్ చెప్తా వినండి. స్ట్రెస్ ఫ్రీ అని ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నేను కార్టికోస్టెరాయిడ్స్ మీద కొన్ని వీడియోస్ చేశాను. దానికి మన లైఫ్కి ఉన్న సంబంధం చెప్తా వినండి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ HPA యాక్సిస్, హైపోథాలమస్ పిట్యూటరీ ఎడ్రినల్ కార్టెక్స్ యాక్సిస్ అంటారు. ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్ రాయడానికని కాదు, మన జీవితం ఎలా గడుపుతున్నాం అనే దానికి కూడా దీనికి రిలేషన్ ఉంది. ఎలా అంటే, మీరు చదివేటప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు తెలియని క్వశ్చన్స్ వస్తే స్ట్రెస్ వస్తుంది, భయం వస్తుంది. ఆ భయం మన బ్రెయిన్లో ఎలా క్రియేట్ అవుతుంది అంటే, మన సర్వైవల్కి థ్రెట్ అనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. మన మనుగడకే, మన ఉనికికే ప్రమాదం అనే భయం మన బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేషన్ ఏమవుతుందంటే హైపోథాలమస్కి సిగ్నల్ వెళ్తుంది, మనకేదో ప్రాబ్లం ఉంది, ఏదో డేంజర్ ఉంది అని. హైపోథాలమస్ వెంటనే కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ CRH, కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజింగ్ హార్మోన్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ చేస్తుంది. పిట్యూటరీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, ACTH. CRH హైపోథాలమస్ నుంచి, ACTH యాంటీరియర్ పిట్యూటరీ నుంచి. ఈ ACTH ఎడ్రినల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్ ఈజ్ అ వెరీ బిగ్ గ్లాండ్. దాని నుంచి ఏమేమి వస్తాయి? కార్టెక్స్ నుంచి హార్మోన్స్ వస్తాయి, మెడులా నుంచి హార్మోన్స్ వస్తాయి. కార్టెక్స్ నుంచి ఏమొస్తాయి? ఆల్డోస్టిరాన్, కార్టిసోల్, ఆండ్రోజన్స్ వస్తాయి. మెడులా నుంచి ఏమొస్తాయి? ఎపినెఫ్రిన్ వస్తాయి. నౌ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ కెమికల్స్ ఆన్ అవర్ హెల్త్. ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? మినరల్స్, సోడియం రీఅబ్జార్బ్ చేస్తుంది, దాంతో వాటర్ రీఅబ్జార్బ్ అవుతుంది. సోడియం ఎక్స్ట్రా సెల్యులర్ అయాన్ అంటే సెల్ బయట, అంటే బ్లడ్ వెజల్లోని ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లోనే అక్యుములేట్ అవుతుంది. బ్లడ్ వెజల్లో సోడియం ఎక్కువైతే ఏమవుతుంది? వాటర్ రీఅబ్జార్బ్ అయి బ్లడ్ వాల్యూమ్ పెరుగుద్ది. బ్లడ్ వాల్యూమ్ పెరిగితే ఏమవుతుంది? హైపర్ టెన్షన్. కార్టిసోల్, వెరీ డేంజరస్ థింగ్. కార్టిసోల్ ఇమ్మీడియట్గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచేస్తుంది, గ్లూకోనియోజెన్సిస్. ఇదే కాకుండా కార్టిసోల్ బ్రెయిన్లోకి వెళ్ళి హిప్పోకాంపల్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకి స్ట్రెస్ పెరిగే కొద్దీ, కార్టిసోల్ పెరిగే కొద్దీ హిప్పోకాంపల్ సెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. హిప్పోకాంపల్ సెల్స్ ఎఫెక్ట్ అయితే మనకు చదివింది గుర్తుండదు. హిప్పోకాంపల్ సెల్స్ ఆర్ సోర్స్ ఫర్ అవర్ మెమరీ. చాలామంది నేను గుర్తుండట్లేదు అంటే కోరిలేషన్ ఏంటంటే, చదువుతో పాటు స్ట్రెస్ కూడా పెరుగుతుంది, స్ట్రెస్తో పాటు కార్టిసోల్ పెరుగుతుంది. పెరిగిన కార్టిసోల్ ఏం చేస్తుంది? మెమరీ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ లెవెల్ తగ్గించుకోవాలి, రైట్? మెడుల్లా నుంచి ఏమొస్తున్నాయి చూడండి. మెడుల్లా నుంచి నారెడ్రినలిన్, ఎడ్రినలిన్. అండర్స్టాండ్ ద ఫిజియాలజీ. యూజువల్గా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయితే న్యూరాన్స్ నుంచి రిలీజ్ అయ్యేది నారెడ్రినలిన్ మాత్రమే. కానీ ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే ఎడ్రినలిన్ అండ్ నారెడ్రినలిన్ రెండు రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి బ్లడ్లో వెళ్ళి ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తాయి. యాక్షన్స్ తెలుసు కదా, α1, α2, β1, β2 అన్నిటి మీద యాక్ట్ చేస్తుంది. బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్ట్ అయిపోద్ది, హార్ట్ రేట్ పెరిగిపోద్ది, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ పెరుగుతాయి, ఫోర్స్ ఆఫ్ కంట్రాక్షన్ పెరుగుతాయి. అన్ని ఎఫెక్ట్ ఏంటి? సివియర్ హైపర్ టెన్షన్, స్ట్రెస్ లెవెల్. ఇది స్ట్రెస్ వల్ల మనకు జరిగేది. సో మీరు చదివేటప్పుడు స్ట్రెస్ అవుతూ ఉంటే ఈ యాక్సిస్, HPA యాక్సిస్ యాక్టివేట్ అవుతుంది. ఇంకొక మేజర్ ఎఫెక్ట్ HPA యాక్సిస్ ఏంటంటే ఒబేసిటీ. కార్టిసోల్ కానీ పెరిగితే గ్లూకోజ్ అవైలబుల్గా ఉండి లిపిడ్స్ అన్ని స్టోర్ అయిపోయి ఒబేసిటీ వచ్చేస్తుంది. ఇన్సులిన్ పెరిగిపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోద్ది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ వేటి వల్ల? జస్ట్ అండర్స్టాండ్ దిస్. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? మన ఆలోచన. ఏంటో ఆలోచన? ఎగ్జామ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుందనే భయం. వద్దు, ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తా వినండి. ఈ ఎగ్జాము మన ప్రయత్నం, ఇదేం జీవన్మరణ సమస్య కాదు. ఆ ప్రయత్నం ఎంత బాగా చేస్తాం అనేది ముఖ్యం. అంతేగాని ఇది ఒక సమస్యగా తీసుకోవడం తప్పు. ఈ ప్రయత్నం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఒక విండో క్లోజ్ అయితే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది. ఏంటో డోరు? రీసెంట్గా మీరు పేపర్ న్యూస్లు చూసారా? డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు పడుతున్నాయి. ప్రయత్నించండి, మీ ప్రయత్నం మీరు చేయండి. మిస్ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తుంది. ఆలోచించండి అలా. అంటే
హైపోథలామస్ కానీ, పిట్యూటరీ కానీ, ఎడ్రినల్ కానీ ఎందుకు యాక్టివేట్ అవుతున్నాయి? కేవలం మన ఆలోచన. ఏంటి ఆలోచన? నాకు థ్రెట్ ఉంది, నా ఉనికికి ప్రాబ్లం అనే ఆలోచన, మన భయం. ఆ భయాన్ని జయించాలంటే ఇది ఒక కేవలం అవకాశం మాత్రమే. ఈ అవకాశం పోతే నెక్స్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వస్తదనుకోండి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఏముందండి? మీరు టెక్నికల్‌గా చెక్ చేస్తే కాంపిటీషన్ ఈజ్ అరౌండ్ 45, 1:40. ఒక పోస్ట్‌కి 45 మంది పోటీ పడుతున్నారు టెక్నికల్‌గా. ఒక ఇయర్ వెనక్కి లాస్ట్ ఇయర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్‌కి 18 పోస్టులకి 17,000 మంది అప్లై చేశారు. 1:1000. పోనీ రాసిన వాళ్ళు 12,000 మంది, అంటే 1:666. ఒక పోస్ట్‌కి 600 మంది కంపీట్ అయ్యారు దానికి. ఇప్పుడు మీకు ఒక పోస్ట్‌కి 43 మంది కంపీట్ అవుతున్నారు. ఇది కాంపిటీషనా? ఎక్కువ? ఇట్స్ ఆల్ రిలేటివిటీ. ఒక గీత చిన్నదా పెద్దదా ఎలా తెలుస్తదంటే పక్కనున్న గీత బట్టి తెలుస్తది. మేము రాసేటప్పుడు 1:1000 ఉండేది కాంపిటీషన్. నేను పాలిటెక్నిక్ లెక్చరర్‌గా సెలెక్ట్ అయ్యేటప్పుడు 9 పోస్టులు ఉంటే ఒకే ఒకటి ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఉంది. నేను మీలాగా ఆలోచించాను. ఏమొస్తదిలే అని అప్లై కూడా చేయలేదు. నన్ను మోటివేట్ చేసింది మా ప్రిన్సిపల్ సార్, మాధవరెడ్డి సార్, ఈ పుల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన వచ్చారు, ఆ ఒక్క పోస్ట్ నీకే అవ్వచ్చు కదా అని అన్నారు. అలానే జరిగింది. సో మన ఆలోచన, కేవలం మన ఆలోచన. ఆ ఆలోచన మీరు మోడిఫై చేస్తే ఈ హెచ్‌పిఏ యాక్సిస్ కంట్రోల్ అవుతది, కార్టిసోల్ తక్కువ అవుతది, స్ట్రెస్ తక్కువ అవుతది, మీరు చదివిందంతా గుర్తుంటది. లేదు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానంటే ఎంత చదివినా అది వృధా అవుతది. చెప్తున్నాను కదా, ఆలోచన మార్చుకోండి. ఇది కేవలం ఒక ప్రయత్నం. ఎంత బాగా చేస్తాం అనేది ఇంపార్టెంట్. మిస్ అయ్యామా? డ్రగ్ ఇన్స్పెక్టర్ కొట్టండి. అంతే. ఈ ఆలోచనతో మీ దృక్పథం, ఆలోచన మారిందంటే స్ట్రెస్ కంట్రోల్ అవుతది. ఏమీ కంగారు పడొద్దు. నేను మళ్ళీ చెప్తాను, ఈ 10 days ఎగ్జామ్స్ రాయండి. మీరు మిస్ అవుతున్న పాయింట్స్ రాసుకోండి. ఒక క్వెషన్ మీరు చేయలేకపోతే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక కొత్త విషయం తెలుసుకున్నాను అని ఆనందించండి. మీరు ఆన్సర్ చేస్తే యూజువల్‌గా చెక్ చేయరు ఆన్సర్‌ని. రీచెక్ చేయరు. తప్పు చేస్తేనే చెక్ చేస్తాం. అది మీకు యాడ్ అవుతుంది మీ నాలెడ్జ్‌కి. సో మీరు ఒక కొత్త విషయం తెలుసుకుంటానని ఆలోచించండి. కేవలం 10 రోజులు చేయండి. లాస్ట్ 5 days ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత బెటర్. మీరు చదివిన నోట్స్‌ని ఒక చిన్న బుక్‌లో పెట్టుకొని రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. చెప్తున్నాను, ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగే కొద్దీ కార్టిసోల్ పెరుగుతది. అన్ని ఎసిడిటీ కానీ, ఒబేసిటీ కానీ, ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కంట్రోల్ చేయండి. ఇది కేవలం ఎగ్జామ్‌కే కాదు, మన జీవితానికి కూడా హెచ్‌పి యాక్సిస్ చాలా ఇంపార్టెంట్. మన ఆలోచనలు ఎలా స్ట్రెస్‌ని పెంచుతాయి, ఏం జరుగుతుందనేది హెచ్‌పి యాక్సిస్‌లో ఉంది. కార్టిసోల్ గురించి అంత త్వరగా వీడియోలు చేసి పెట్టడానికి కారణం ఇదే. మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా మేనేజ్ చేయగలుగుతారు. మేనేజ్ చేస్తే డెఫినెట్‌లీ సక్సెస్ వస్తది. అగైన్ ఆలోచన మార్చుకోండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. అంటే నాకు చెప్పడం ఈజీయే, కానీ ఇంతకు మించి నేనేం చేయగలను? మిమ్మల్ని మీరు మోడిఫై చేసుకోవాలి. ఆ ఒక్క చేంజ్ మన లైఫ్ కోర్స్‌ని మార్చేస్తది. ఐ హోప్ దిస్ ఈస్ యూస్‌ఫుల్. ఆల్ ది బెస్ట్.